BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. గణేశుడి రూపం పెద్ద తల, చిన్న కళ్ళు, పెద్ద చెవులు మన జీవితానికి ఎటువంటి పాఠాలను ఇవి నేర్పిస్తాయి? రెండు చెవులు ఒక పని చేస్తే ఒక్క నోరు రెండు పనులు చేస్తోంది. అంటే అర్థం ఏమిటి? మనం విన్న దాంట్లో 4వ వంతే మాట్లాడాలి, 3 వంతులు చెరిగి పారేయాలి. సగం తినడానికి వాడితే ఆరోగ్యం బాగుంటుంది, సగమే మాట్లాడడానికి వాడితే మన చుట్టుపక్కల వాళ్ళతో ఉన్న సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. విఘ్నేశ్వరుడికి మూషికం వాహనంగా ఎందుకు ఇచ్చారు? అనింద్యుడు అనేటటువంటి ఒక రాక్షసుడు మూషిక రూపంతో లోకాలన్నింటినీ బాధ పెడుతున్నాడు. వాణ్ణి యుద్ధంలో గెలిచి తన వాహనంగా చూసుకున్నాడు. ఎందుకు ఏకదంతమే వచ్చింది? నేను శివభక్తుణ్ణి, నన్నడ్డుకుంటావా అని చెప్పి పరశురాముడు అతనితో పరశు వేసి కొట్టాడు. ఆ కొట్టినప్పుడు ఒక దంతం విరిగిందని, ఆ విరిగిన దంతంతోనే ఆయనతో యుద్ధం చేశాడని చెప్తారు. గణేశుడికి 108 పేర్లు అంటూ ఉంటారు. సో ఆ పేర్ల వెనుకలు ఉన్న ఆధ్యాత్మికత ఏమిటి? కొన్ని ఆయన రూపాన్ని తెలియచెప్పేవి, కొన్ని ఆయన తత్వాన్ని తెలియచెప్పేవి. ప్రతి ఒక్కళ్ళు వివిధ రకాలుగా పూజా నియమాలు చేస్తుంటారు. ఇలా చేసుకోకూడదు కానీ ఇలా చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అనేవి ఏమైనా ఉన్నాయి? ఆయన అమ్మవారి యొక్క నలుగు పిండితో తయారయ్యాడు. ఎంత ఆర్గానిక్ మెటీరియల్ అమ్మా అది. పసుపు వినాయకుడు చాలా ప్రధానం. మిగిలింది మట్టితోనో పిండితోనో చేసుకోవాలి కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి దాంతో చేయకూడదు. మళ్ళీ భూమిలో కలిసిపోయేటట్టు ఉండాలి. ఆర్భాటం చేయకుండా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. వినాయక చవితి గురించి, వినాయకుడి గురించి ఒక సందేశం ఇవ్వాలి అంటే ఏమనిస్తారు? ఏదైనా సరే విలువైన వస్తువు రాజు దగ్గరే ఉండాలి కానీ వ్యక్తుల దగ్గర ఉంటే ప్రాణాంతకం అవుతుంది. హలో, నమస్తే అందరికీ. ఇవాళ ఉన్న గెస్ట్ చాలా స్పెషల్ అండ్ పరిచయం అక్కర్లేని పేరు. ఆవిడ మరెవరో కాదు, డాక్టర్ అనంతలక్ష్మి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అనంతలక్ష్మి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడానమ్మా, మీకు, మీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, ఎక్కడెక్కడైతే వినాయకుడి పూజ చేస్తూ ఉంటారో ప్రపంచం మొత్తం మీద వారందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. అయితే వినాయకుడి గురించి ఇప్పుడున్న జనరేషన్కి చాలా కొంతమందికే కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. అందుకని మీ ద్వారా ఇప్పుడున్న చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ వినాయకుడి గురించి, ఆయన మహత్యాల గురించి, ఆయన ఎలా ఆవిర్భవించారు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం మ్యామ్. మొట్టమొదటిగా అసలు విఘ్నేశ్వరుడు ఎలా అవతరించారు అన్న ఒక కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. చిన్నప్పుడు చాలా చక్కగా వినేవాళ్ళం. మరొక్కసారి ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మీరు ఒకసారి చెప్తే వినాలనిపిస్తుంది. అమ్మ, ఒక్కొక్క యుగంలోనూ వినాయకుడు ఒక్కొక్క పద్ధతిలో ఆవిర్భవించాడు. ప్రస్తుతం మనకు కనపడేటటువంటి వినాయకుడు ఉన్నాడే, గజాననుడు, ఏనుగు ముఖం కలిగినటువంటి వినాయకుడు ద్వాపర యుగం చివరిలో ఈ రూపంతో ఆవిర్భవించడం జరిగింది. కృతయుగం నుంచి కూడా గణపతి తత్వం అయితే ఉంది. ఒక్కొక్క యుగంలోనూ ఒక్కొక్క తత్వంగా, ఒక్కొక్క రూపంగా ఆవిర్భవించాడు. ఈ ద్వాపర యుగంలో మాత్రం మనం చూసేటటువంటి ఏనుగు ముఖంతో ఉన్నటువంటి రూపంతో ఆవిర్భవించాడు. ఈయనకి ఏనుగు ముఖం రావడానికి మనం చూసేటటువంటి స్కాంద పురాణంలో ఉన్నటువంటి కథ, అలాగే శివపురాణం, వీటిల్లో ఉన్న కథలు కొన్ని ఆధారంగా ఉన్నాయి. దాని ప్రకారం ఈయనకి ఈ ముఖం పుట్టుకతో లేదు, తర్వాత వచ్చింది. అయితే గజాసురుడి యొక్క శిరస్సుని తీసుకొని వచ్చి శివుడు ఈ వినాయకుడికి పెట్టడం జరిగింది. ఈయన ఇలా వినాయకుడు అని లేదు అసలు, అప్పటికి పేరే లేదు, ఏ పేరు లేదు. పార్వతీదేవి భర్త వస్తున్నాడు గజాసురుని సంహరించి అని సంతోషంతో అభ్యంగన స్నానం చేద్దాం అని పెట్టుకుంది. పండగకి ఎప్పుడు అభ్యంగన స్నానమే చెయ్యాలి, ఊరికే నెత్తి నీళ్లు పోసుకోకూడదు, అశుభం. అభ్యంగన స్నానం అంటే తలకి ఒంటికి నూనె రాచుకుని చక్కగా రుద్దుకుని స్నానం చేయడం, నలుగు పెట్టుకోవడం వీలైతే. ఆ నలుగు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ నలుగు పిండి అలా బోలుడు వస్తే దాన్ని చూస్తూ చూస్తూ ఆవిడ ఊరుకోకుండా చక్కగా బొమ్మ చేసింది. మనం కూడా చూస్తాం కదమ్మా, పిల్లలు అమ్మ రొట్టెలు చేస్తూ ఉంటే పక్కన కూర్చుని పిండి తీసుకుని రకరకాల బొమ్మలు చేస్తారు, ఆల్ఫాబెట్స్ అని, నంబర్స్ అని, రకరకాలు చేస్తారు. ముందుగా వాళ్ళకు వచ్చేటటువంటిది ఏమిటంటే పాము బొమ్మ, తేలిగ్గా చేయొచ్చు, అది చేస్తారు. ఆ తర్వాత రకరకాలు చేస్తారు. అట్లాగే ఆవిడ కూడా ఊరుకోలేకుండా కూర్చుని చక్కగా ఒక బొమ్మ చేసింది. చాలా చక్కగా వచ్చింది బొమ్మ. ఎంత బాగా వచ్చిందో అంత చేసిన బొమ్మని చూసి తానే మురిసిపోయి దానికి ప్రాణం పోసి, నేను స్నానం చేస్తున్నాను, ఎవరూ రాకుండా కాపలా ఉండు అని చెప్పి. అయితే ఈ లోపల శివుడు రావడం జరిగింది. గజాసురుని సంహరించాడు. గజాసురుడు నంది
తన పొట్ట చీలిస్తే కానీ బయటికి రాలేడు. శివుడిని తన పొట్టలో పెట్టుకున్నాడు. అందుకని ఆ శివుడిని మాట ఇచ్చాడు గనక శివుడిని పంపిస్తానన్నాడు కానీ బాధేస్తుంది. మాట ప్రకారం ఇవ్వాలి కానీ అందుకని అన్నాడు, నా శిరస్సు లోకపూజ్యం అయ్యేటట్టు, ఆ తరువాత నా శరీరం మీద ఉన్న చర్మం నువ్వు ధరించేటట్టయితే నన్ను తీసుకో బయటికి అన్నాడు. అంటే శివుడు తన లోపల ఉండాలి గనక చర్మం ఒంటి మీద శివుడు కప్పుకుంటే తన లోపల ఉన్నట్టే. సరే అవి రెండు తీసుకుని వచ్చాడు. లోపలికి వస్తూ ఉంటే ఈ కుర్రవాడు ఎవరో అడ్డం పడ్డాడు లోపలికి రావద్దని. దాంతో త్రిశూలంతో అతడి శిరస్సుని ఖండించి లోపలికి వెళ్ళాడు. అప్పటికి పార్వతీదేవి చక్కగా అభ్యంగర స్నానం చేసింది, అలంకరించుకుంది. శివుడు పార్వతి మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏదో మాటల మధ్య గుమ్మంలో ఉన్న పిల్లవాడి సంగతి వచ్చింది. అతడెవడు గుమ్మంలో ఉండి నన్ను అడ్డుపడ్డాడు, అతన్ని నేను శిరస్సు ఖండించి లోపలికి వచ్చాను అంటే పార్వతి బాధపడింది. తను తయారు చేసింది కదా, అందుకని ఆ బొమ్మ తన కుమారుడుగా భావించుకుంటున్నదని చెప్పి బాధపడుతూ ఉంటే ఆవిడ బాధ చూడలేక ఎట్లాగో శిరస్సే కదా తీసేసింది, అతికించాలి కదా, అతికించేది పాత శిరస్సు ఎందుకు అని తను తెచ్చినటువంటి ఆ గజాసురుడి శిరస్సు అతికించాడు. అప్పటి నుంచి ఆయన్ని గజాననుడు అన్నాడు. మరి పార్వతీదేవి బాధపడదా? ఎంతో అందంగా ఉన్నటువంటి వాడికి ఏనుగు మొహం పెడితే ఏ తల్లి కన్నా సంతోషంగా ఉంటుందా? కొంచెం తేడా వస్తేనే తట్టుకోలేరు కదా. అందుకని ఇతడు లోకపూజ్యుడవుతాడు, ప్రమదగణాలకు అధిపతి అవుతాడు అంటూ అతడికి అనేకమైనటువంటి వరాలు కూడా ఇచ్చేయడం ఇవన్నీ జరిగాయి. ఇలా గజాననుడుగా అవతరించటం జరిగింది. అయితే విఘ్నేశ్వరుడికి మూషికం వాహనంగా ఎందుకు ఇచ్చారు? వాహనంగా ఎవరు ఇవ్వలేదండి. అనింద్యుడు అనేటటువంటి ఒక రాక్షసుడు మూషిక రూపంతో ఉండి లోకాలన్నింటినీ బాధ పెడుతున్నాడు. మూషికం చేసే పని ఏమిటి? తవ్వడం, భూమిలోకి వెళ్ళిపోవడం, ఆహారం తినేసేయడం, అందరినీ బాధించటం. ఇదిగో ఈ ఋతువులో మనకు అవే కనపడుతూ ఉంటాయి ఎట్లాంటి చోట్ల కూడా, ఎలుకలు. వాడి పేరు అనింద్యుడు. వాణ్ణి యుద్ధంలో గెలిచి తన వాహనంగా చూసుకున్నాడు. చూసారా, శత్రువుని కూడా వాడుకోవటం. వినాయకుడికి ఉన్నటువంటి తెలివితేటలు ఏమిటంటే సంహారం చేయడం పెద్ద కష్టమేం కాదండి, ఎవరైనా చంపేయచ్చు. చంపేస్తే గొప్ప, చంపకుండా వాళ్లకున్న సామర్థ్యాన్ని తాను ఉపయోగించుకోవడం ఉందే, అది ఘనత. వినాయకుడు చేసిన పని అది. ఆ అనింజుడు అనబడేటటువంటి ఆ మూషికాన్ని నువ్వు నా వాహనంగా ఉంటే నేను చంపను అన్నాడు. చేత వాహనంగా ఉండడం జరిగింది. అనింజుడిని ఆ విధంగా, తన పేరు అనింద్యుడు, నువ్వు అనింద్యుడుగా ఉంటేనే నిందించటానికి తగినవాడు కాదు, అలా ఉంటేనే నువ్వు నా వాహనంగా బతికుంటావు అని చెప్పి వాడిని వాహనంగా చూసుకున్నాడు. మహాభక్తుడు అయిపోయాడు కదా తర్వాత అనింద్యుడు. భక్తుడో కాదో గానీ బ్రహ్మాండమైన సేవకుడు, చెప్పిన మాట వింటాడు. సో అయితే మేము మొదట ఏ శుభకార్యం జరిగినా మనము వినాయకుడినే పూజించాలి అనే పద్ధతి ఎక్కడి నుంచి మనకు వచ్చింది? గణానాన్త్వా గణపతి గంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిః సీదసాదనం. ఇది ఋగ్వేద మంత్రం. ఋగ్వేద కాలం నుంచి గణానాన్త్వా గణపతికిం హవామహే, గణములకు అధిపతి అయినటువంటి ఓ గణపతి గణనాథ, నిన్ను మా యజ్ఞశాలలకు ఆహ్వానం చేస్తున్నాము, వచ్చి మా పనులు చక్కగా జరిగేటట్టుగా చూడవలసినది అని ప్రార్థించారు. మొట్టమొదట కృతయుగంలో యజ్ఞాలు మాత్రమే చేసేటటువంటి రోజుల్లో ప్రధానంగా ముందు గణపతిని ఆవాహన చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా గణపతి పూజింపబడుతూనే ఉన్నాడు. ఆ రోజుల్లో యజ్ఞాలలో ఎవరెవరినైతే ఆవాహన చేసి వాళ్ళని పిలిచి హోమాలు చేశారో వాళ్ళకి ఎక్కడన్నా దేవాలయాలు ఉన్నాయా? వరుణుడికుందా? అగ్నికుందా? వాయువుకుందా? లేదు కదా, ఒక గణపతికే ఉంది. ఎందుకు అంటే ఈయన గణములకు అధిపతి. గణములు అంటే సముదాయాలు. ఈ గణములన్నీ కూడా ఏకోన్ముఖంగా పనిచేయించగలిగినటువంటి శక్తికి గణపతి అని పేరు. మనం వినాయకుడు, విఘ్నేశ్వరుడు ఇట్లాంటి పేర్లు తర్వాత చెప్పుకున్నా, ఆయనకి ప్రథమంగా ఉన్నటువంటి గణపతి. గణపతి నవరాత్రులు అంటామా, వినాయక నవరాత్రులు అంటామా? గణపతి నవరాత్రులు అనే కదా, గణేష ఉత్సవాలనే కదా చెప్తాం. ఈయన గణపతి, గణమునకు అధిపతి. గణానికి అధిపతి ఎలా ఉండాలి? ఒక గుంపు, గణం అంటే గుంపు, ఒక గుంపుకు అధిపతి ఎలా ఉండాలి? అందరి చేత ఒకే అభిప్రాయంతో, ఒకే దృష్టితో,
ఒకే లక్ష్యంతో పని చేయించగలగాలి. అంతే అంతే కదా. ఎటువంటి అంతేగాని భేదభావాలు ఉండకూడదు. ఎటువంటి కాదు, ఎవరు వాళ్ళు విడిగా నీకు నాకు వేరే అభిప్రాయాలు ఉండొచ్చు, నీ పని నువ్వు చేసుకోవచ్చు, నా పని నేను చేసుకోవచ్చు, కావాలంటే నాకు వ్యతిరేకంగా నువ్వు, నీకు వ్యతిరేకంగా నేను చేయొచ్చు. కానీ ఒక పని మీద మనం వెళ్ళినప్పుడు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు పక్కకు పెట్టి మన లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం పని చేయాలి. అలా చేయించగలిగినటువంటి శక్తి పేరు గణపతి. ఇప్పుడు యజ్ఞం చేస్తారు. యజ్ఞం చేయాలంటే యజ్ఞశాల శుభ్రం చేసే వాళ్ళ దగ్గర నుంచి వస్తువులు శుభ్రమైనవి తెచ్చేవాళ్ళ దాకా, ఆ తర్వాత హోత అంటే హోమం చేసేవాడు, ఉద్గాత మంత్రం చెప్పేవాడు, ఆధ్వర్యుడు అంత వ్యవహారం నడిపేటటువంటి వాడు, ఇలా దీనికి కావలసినటువంటి వస్తు సంభారాలను తయారు చేసేవాడు, ఇట్లా వీళ్ళందరూ కలిపి చేస్తే కదా యజ్ఞం అవుతుంది. ఉదాహరణకి ఈ కార్యక్రమం నిర్వహించబడాలంటే ఎంతమంది సహకారం లేకపోతే అవుతుంది? ఇంతమంది ఈ కార్యక్రమం బాగా నిర్వహించబడాలి అని ఒకే ఏకాత్మతా భావంతో చేసేటట్టుగా చేయగలిగిన శక్తి పేరు గణపతి. అందుకని నేను ఇప్పుడు పూజ చేయాలి. పూజ చేయాలంటే నా ఇంద్రియాలు ఒక చోట ఉండాలి. నేను ఇక్కడ మంత్రం చదువుతూ ఉంటాను, చెయ్యేమో ఇంకే పని చేస్తుంది, ఇట్లా చేసుకుంటాను, ఇట్లా అనుకుంటూ ఉంటాను, ముక్కేమో వంటింట్లో కూర మాడిపోతుందేమో అని ఆలోచన చేస్తూ ఉంటుంది, చెవేమో నీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందేమో అని ఆలోచన. ఇంకేముంది? అది ఏకాత్మత భావన ఎక్కడుంది? దేనికి అదే అసలు ఏం పని ఉండదు. అటు కూర మాడుతుంది, నీ ఫోను మిస్ అవుతాను, ఇటు పూజ లేదు, అన్నీ పోతాయి. ఇవన్నీ కలిపి ఏ పని చేస్తున్నా అన్నీ ఏకోన్ముఖంగా చేసేట్టుగా చేసేటటువంటి శక్తి పేరు గణపతి. ఏదైనా ఒక సంస్థ కానీ మనం చేసే ఒక పని కానీ గట్టిగా చెప్పాలంటే మన శరీరంలో ఉన్నటువంటి వివిధమైన అవయవాలు కానీ ఒకే లక్ష్యంతో పని చేయించే శక్తి ఏదైతే ఉందో అది గణపతి. కన్ను దాని పని చేసుకుంటాను, చెవి దాని పని చేసుకుంటాను, పొట్ట దాని పని చేసుకుంటాను, కాళ్ళు దాని పని చేసుకుంటాను అంటే కుదురుతుందా? అన్నీ ఒకే రకంగా ఉండాలి కదా. అలాంటి సముదాయాలను ఏకోన్ముఖంగా చేయించే శక్తి గణపతి కనుక ఏ పని చేసినా అందులో తేడాలు రాకుండా అందరూ చక్కగా ఒకే లక్ష్యంతో చేసేట్టుగా ఉండాలి కనుక ముందు మహాగణాధిపతిని పూజిస్తాం. ఆ తర్వాతే వినాయక వ్రతకల్పం చెప్పుకునేది. ముందు మహాగణాధిపతిని పూజించాకే వినాయక వ్రతకల్పం. అది గణేశుడి రూపం పెద్ద తల, చిన్న కళ్ళు, పెద్ద చెవులు మన జీవితానికి ఎటువంటి పాఠాలను ఇవి నేర్పిస్తాయి? చెవులు పెద్దవి, ఊగుతూ ఉంటాయి, అంటే అన్ని పక్కల నుంచి వినాలి, విని చాటల్లాగా ఉంటాయి, చెరగాలి, అక్కర్లేనిది వదిలేయాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ ఒకటి ఉంది కదా, సోషల్ మీడియా యూనివర్సిటీ కూడా ఉంది. వాటిల్లో నోరుంది, చేతిలో ఫోన్ ఉంది, అంచేత ఇష్టం వచ్చినట్టుగా పెట్టేస్తున్నారు. ఏది తోస్తే అది. మొన్న ఆగస్టు 2న చంద్రగ్రహణం అన్నారు. ఆగస్టు 2 అష్టమి, చంద్రగ్రహణం ఎట్లా వస్తుందమ్మా? బోలెడు వ్యూస్ ఉన్నాయి దానికి. ఎందుకు అంటే కాదనడానికైనా కావాలిగా. అది ఇలా చెత్తా చెదారం వస్తుంది. వాటన్నిటినీ చేటలో పొట్టు చెరిగేసినట్టు చెరిగేయాలని చెప్పి చెవులు ఎప్పుడు ఆడిస్తూ ఉంటాడు. అన్ని పక్కల నుంచి వింటాడు, పనికిరాంది బయట పెడతాడు, లోపలికి తీసుకుంటాడు. అందుకు చెవులు పెద్దవి ఊగుతూ ఉంటాయి. అది అక్కడ నేర్చుకోవాల్సింది. ఇంకోటి, ఆయన తొండం కూడా ఉందమ్మా కదా. తొండం ఏమిటి? నోరు చేసే పని ఏమిటి? 2 పనులు చేస్తుంది. మాట్లాడటము, తినడం. 2 చెవులు ఒక పని చేస్తే ఒక్క నోరు 2 పనులు చేస్తోంది. అంటే అర్థం ఏమిటి? మనం విన్న దాంట్లో 4వ వంతే మాట్లాడాలి, 3 వంతులు చెరిగి పారేయాలి. మామూలుగా మనకు కూడా అంతే. మనకు కూడా 2 చెవులు ఒక నోరే ఉంది, నోటితో 2 పనులు చేస్తున్నాం కనుక హాఫే మాట్లాడడానికి వాడాలి, హాఫే తినడానికి వాడాలి. సగం తినడానికి వాడితే ఆరోగ్యం బాగుంటుంది, సగమే మాట్లాడడానికి వాడితే మనతో ఉన్నటువంటి పరిసరాల్లో మన చుట్టుపక్కల వాళ్ళతో ఉన్న సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. కరెక్ట్. వినడం మాత్రం 2 చెవులతోనూ అన్ని పక్కల నుంచి వినాలి. వినదగున ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కదా, అంత జాగ్రత్తగా. పైగా ఇంకోటి ఏమిటంటే ఈయన దగ్గర మనం గుర్తుంచుకోవాల్సిన తొండం ఉంది. చాలా ఎంగిలి అంటూ పాటిస్తాడమ్మా. ఏది పడితే అది ఇట్టా తీసుకుని నోట్లో పెట్టుకుని చెయ్యట్టా పెట్టి మనం చేస్తాం కదా. ఎంగిలి అది లేకుండా, అంటూ లేకుండా, అది కాదు. చక్కగా తొండంతో తీసుకుంటాడు, అలా నోట్లో దూరంగా పడేసుకుంటాడు, అప్పుడు మళ్ళీ ఇంకో దాన్ని తీసుకుంటాడు. అదొకటి. రెండోది, పెద్దల దగ్గర మాట్లాడేటప్పుడు చెయ్యి ఇట్లా పెట్టుకుని మాట్లాడతాం.
అవును. మాట్లాడాలి కూడా. ఎందుకంటే మన నోట్లోంచి వచ్చేటటువంటి గాలి కానీ నోట్లో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతాం, గాలి వదులుతూ మాట్లాడతాం. మన వదిలే గాలి ఎదుటి వాళ్ళ మీద పడకూడదు. అందులో పెద్దవాళ్ళు అయితే అస్సలు తుంపర్లు కూడా వస్తాయి కొంతమందికి, పాపం కొంతమందికి కనపడదు, మనకు కూడా వస్తుంది, మంది కనపడదు, అంతే. వాళ్ళది కనపడుతుంది తేడా. కనుక ఇలా పెట్టుకుని మాట్లాడడం మీరు గమనించవచ్చు. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే మర్యాద. అసలు ఏనుగు ఎప్పుడు అలాగే మర్యాదగా ఉంటుంది. ఇంకొకటి చిన్న కళ్ళు అన్నారు కదా, చిన్న కళ్ళు దేనికంటే సూక్ష్మ దృష్టి, తీక్ష్ణంగా చూడడం. మనకి ఏదైనా కనపడకపోతే ఇట్లా కళ్ళు చికిలించి చూస్తాం, అలా ఉంటుంది. కనుక దేన్నైనా చాలా బాగా చూడగలదు అని జంతువుల్లో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉన్నదిగా చెప్పబడుతూ ఉంటుంది ఏనుగ. ఎందుకంటే గ్రహిస్తుంది, మనసులో పెట్టుకుంటుంది. ఎన్నుండే గ్రహించాలి, చెవులతో గ్రహించాలి, కళ్ళతో గ్రహించాలి, దాన్ని చాలా జాగ్రత్తగా అతి తక్కువ మాట్లాడాలి అన్నది ఏనుగు యొక్క రూపాన్ని చూస్తే మనకు అర్థం అవుతుంది. మ్యామ్, గణేశుడికి 108 పేర్లు అంటూ ఉంటారు. సో ఆ పేర్ల వెనుకలు ఉన్న ఆధ్యాత్మికత ఏమిటి? కొన్ని ఆయన రూపాన్ని తెలియచెప్పేవి, కొన్ని ఆయన తత్వాన్ని తెలియచెప్పేవి. వక్రతుండ మహాకాయ అంటారు. అంటే వక్రతుండ ఉంది, వంకరగా ఉంది. తొండం ఇలా స్ట్రైట్గా లేకుండా, ఏనుగకి అంత పక్కకి తిరిగి ఉండేది ఏమి ఉండదు. మామూలుగా ఇలా స్ట్రైట్గానే ఉంటాయి మామూలుగా. ఈయనది మాత్రం పక్కకి తిరిగి ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అది ఒకటి. సరిగ్గా గనక మనం చూసినట్టయితే ఏనుగు ముఖాన్ని వంకరగా ఇలా తొండం పక్కకు పెడితే ఓంకార రూపంలో కనపడుతుంది. అది వక్రతుండ. అలాగే ఏకదంతాయ నమః అంటే ఒకే దంతం కలిగినటువంటి వాడు. ఆయన రూపాన్ని గురించి లంబోదరాయ నమః, పెద్ద పొట్ట కలిగినటువంటి వాడు. ఏకదంతమే వచ్చింది. ఏకదంతం ఎందుకు వచ్చిందంటే, ఒకసారి పరశురాముడు కార్తవీర్యార్జునుడిని గెలిచి శివుడి దగ్గర చెప్పడానికి బయలుదేరి వస్తే గుమ్మంలో ఈయన కాపలా ఉన్నాడు. ఎందుకు అంటే శివపార్వతులు చక్కగా వినోదంగా ఉన్నారు. వాళ్ళు వినోదిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ వినోదాన్ని తాను భంగం చేయకుండా కాపలా ఉంటే, నేను శివభక్తుణ్ణి, నన్ను అడ్డుకుంటావా అని చెప్పి పరశురాముడు అతనితో పరశు వేసి కొట్టాడు. ఆ కొట్టినప్పుడు ఒక దంతం విరిగిందని, ఆ విరిగిన దంతంతోనే ఆయనతో యుద్ధం చేశాడని చెప్తారు. అందుకని ఒక్క దంతం. ఇది ఇంకో కథ కూడా చెప్తారు. మహాభారత రచన చేస్తూ ఉన్నప్పుడు వ్యాసుడు చెప్తూ ఉన్నాడు, గణపతి రాస్తూ ఉన్నాడు. ఆయన ఇద్దరు ప్రతిజ్ఞ చేశారట, నేను చెప్పేది నేను మళ్ళీ రెండోసారి చెప్పను, రాయాలి అని. నా గంటం ఆగకుండా చెప్పాలని ఈయనన్నట్ట. ఇద్దరు అలా అంటూ ఉంటే గంటం విరిగిపోయిందిట. మరి ఆగిపోతే ప్రతిజ్ఞ పోయినట్టు కదా. అందుకని గపాలన ఈ దంతాన్ని విరిచి దాంతో రచించాడు అంటారు. ఈ రెండు కూడా చరక పురాణంలో మనకు కనపడేటటువంటి ఇతివృత్తాలమ్మ. ఓం గం గణపతయే నమః అంటూ ఉంటారు. ఇలాగా విఘ్నేశ్వరుడికి బోల్డ్ అన్ని మంత్రాలు ఉన్నాయి. అవి మనం ఉచ్చరించినప్పుడు మనలో ఎటువంటి శక్తిని గణేశుడు ఇవ్వడం జరుగుతుంది? గణపతి మంత్రమే కాదమ్మా, ఏ మంత్రమైనా సరే ఉచ్చరించినప్పుడు మంత్రోచ్చారణ జరిగేటప్పుడు మనలో నాడీ మండలం ప్రచోదనం అవుతుంది. ఎందుకంటే మనం ఒక మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరిస్తే అనకూడదు, ఉచ్చరిస్తే స్పష్టంగా ఉచ్చరించినప్పుడు నాలుక ఈ మొత్తం నోరు మొత్తాన్ని కూడా అంగిలి అంటాం కదా, ఈ మొత్తం అంతా కూడా పుక్కిలి. దాని లోపల ఒక్కొక్క అక్షరం ఉచ్చరించినప్పుడు ఒక్కొక్క చోట తగులుతుంది. ఆ తగిలినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నాడుల యొక్క కొనలు చక్కగా ప్రచోదనం అవుతాయి, యాక్టివేట్ అవుతాయి. దానివల్ల శరీరంలో తగినటువంటి మార్పులు వస్తాయి. అందుకని ఉచ్చారణ చక్కగా ఉండవలెను. ఉచ్చారణ చక్కగా ఉంటే మాత్రమే మంత్రం చెప్తారు. అందరూ అంటూ ఉంటారు, మాకు మంత్రాలు ఎందుకు చెప్పరండి, మేము వేదాలు ఎందుకు చదువుకోకూడదని. చదువుకోవచ్చు, అందరూ చదువుకోవచ్చు, ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ 10th పాస్ అయితే కానీ ఇంటర్మీడియట్లో సీట్ ఇవ్వరు కదమ్మా. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి క్వాలిఫైయింగ్ టెస్ట్ పాస్ అయితే కానీ మెడిసిన్లో సీట్ ఇవ్వరు కదమ్మా. అట్లాగే వేదము మంత్రాలు చదువుకోవడానికి కూడా మీరు కొన్ని ప్రిలిమినరీ టెస్టులు పాస్ అవ్వాలి. అందులో ప్రధానమైనటువంటిది ఉచ్చారణ స్పష్టత. స్పష్టంగా ఉచ్చరించగలగాలి. అది ఉచ్చరించేటప్పుడు వచ్చే శక్తిని తట్టుకోవడానికి శారీరక మానసిక ఆరోగ్యాలు ఉండాలి. శక్తి ప్రచోదనమైతే తట్టుకోలేక పడిపోయే వాళ్ళు ఉంటారు. మంత్రాలు విని చదివి పడిపోయిన వాళ్ళు, ఏడిచిన వాళ్ళు, గంతులేసిన వాళ్ళు రకరకాలు ఉన్నారు కదా. అటువంటివి ఏవీ జరగకుండా ఉండాలంటే కొంచెం చెప్పిన నియమాలు పాటిస్తే అందరూ చదవచ్చమ్మా.
అందరూ చేయొచ్చు. ఒక మంత్రాన్ని ఉచ్చరించినప్పుడు నాలుక వెళ్ళి ఎక్కడ తగులుతుంది అన్న దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి నాడులు ప్రచోదనం అవుతాయి. ఉదాహరణకి త అన్నాం, త అన్నప్పుడు ఎక్కడొచ్చింది? దంతాల వెనకాల తగులుతుంది, నాలిక కొస వచ్చి. ట అన్నాం, ట అన్నప్పుడు నాలిక ఇలా వెనక్కి తిరిగి అంగిలికి తగులుతుంది. అక్కడున్న ట అన్నప్పుడు అక్కడి ఉన్నటువంటి నాడీ మండలం ప్రచోదనం అవుతుంది. త అన్నప్పుడు ఈ దంతమూలాలు అంటారు, చిగుళ్ళు, లోపల వైపు చిగుళ్ళు, అక్కడున్న నాడులు ప్రచోదనం అవుతాయి. ఇట్లా ప్రతి అక్షరానికి ఉంటాయి. అలాగే గమ్ అన్నప్పుడు కంఠనాళం, గ కఖ గ ఘ ఇక్కడ కదా వస్తాయి. అది ఆ గమ్ అన్నప్పుడు కంఠనాళం దగ్గర ఉన్నటువంటి నాడులు ప్రచోదనం అవుతాయి. అసలు అక్కడి నుంచే కదా మనకి మాటలు రావడానికి మూల కారణం. ఇక్కడ ఉన్నటువంటి వోకల్ కార్డ్స్ అవి కొంచెం బాగా పనిచేస్తాయి అని ఉద్దేశం అయి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వివిధ రకాలుగా పూజా నియమాలు చేస్తుంటారు, పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. వినాయక చవితి రోజు కొన్ని చేయకూడని ఎక్కువగా తప్పిదాలు చేసేవి ఏమైనా ఉన్నాయా మీరు అబ్జర్వ్ చేసినవి? ఇలా చేసుకోకూడదు కానీ ఇలా చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అనేవి ఏమైనా ఉన్నాయి? చాలా ఉన్నాయమ్మా, చెప్పండి. అవి చేసుకోకుండా ఉంటారు. ప్లాస్టిక్ వినాయకుళ్ళని, ప్లాస్టిక్ కానీ ఇంకేంటి, ఇదేమిటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సింథటిక్ వస్తువుతో వినాయకుడిని తయారు చెయ్యకూడదు. ఆయన అమ్మవారి యొక్క నలుగు పిండితో తయారయ్యాడు. ఎంత ఆర్గానిక్ మెటీరియల్ అమ్మా అది, దాంతో తయారవులు. పసుపు ఉంటుంది అందులో, పసుపు వినాయకుడు చాలా ప్రధానం. మిగిలింది మట్టితోనో పిండితోనో చేసుకోవాలి కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి దాంతో చేయకూడదు. మళ్ళీ భూమిలో కలిసిపోయేటట్టు ఉండాలి. మొట్టమొదటి తప్పిదం మన రకరకాలైనటువంటి వస్తువులతో తయారు చేసుకోవడం. అది మట్టి తప్ప ఏమీ వాడకూడదమ్మా. దానికి కూడా రంగులు వెయ్యరు. మా చిన్నతనంలో మేము రంగులు వేసేవాళ్ళం కాదు. అంచేత ఆర్గానిక్ మాత్రమే ఉండాలి. అది మొట్టమొదటిది, ప్రధానంగా పాటించాల్సింది. చెయ్యకూడని దాంట్లో మొదటిది ఇలాంటిది, రసాయన పదార్థాలు వాడకూడదు. అలాగే పూజకు కూడా కొండంత దేవుడికి కొండంత పత్రి అని చెప్పి ఎక్కువ పత్రి చేస్తున్నాం. దాంట్లో కొంచెం విచక్షణ ఉపయోగించండి. 21 పత్రులు మనకు ప్రత్యేకంగా ఉన్నాయి, వాటిని తెచ్చుకోండి. ఒక్క దేవదారు తప్ప మిగిలిన 21 దొరుకుతాయి ఇక్కడ. పోనీ దొరకలేదు అనుకుందాం, ఉన్న వాటితో చేద్దాం, చెయ్యొచ్చు. కానీ ఈ పార్థీని ఏమంటారు, కాంగ్రెస్ వీడ్ అంటారు, అది మంచిది కాదు. అది ఇంట్లో పెట్టామంటే ఆస్తమా వస్తుంది. అంటే దాని నుంచి వచ్చేటటువంటి పాలెన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల్ని కలిగిస్తాయి. కనుక అటువంటిది అజాగ్రత్తగా తీసుకొచ్చి ఏ దూలగుండో లేకపోతే నాభ్యో, అంటే మొదటంత విషముష్టి అంటారు, అలాంటిదో, అలాంటి చెట్లకు కాకుండా ఇది పనికొస్తుంది అనుకున్న వాటి పత్రే తీసుకురండి. చాలా చెట్ల పత్రి పనికొస్తుందమ్మా, పనికిరానివి కొన్ని ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా చూసి. ముఖ్యంగా మనకు దొరికేది ఈ పార్థీనియం ఎక్కువ వస్తుంది కదా, దాని గురించి చెప్తున్నాను. అలాంటివి చెయ్యండి. తర్వాత రకరకాలైనటువంటి కృత్రిమ పదార్థాలు పూజల్లో వాడకండి. ఆర్భాటం చెయ్యాల్సిన పని లేదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఆర్భాటం చేయకుండా చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించుకోండి. భక్తి ప్రధానంగాని ఆర్భాటం ప్రధానం కాదు. నువ్వు ఎన్ని కిలోల పూలు తెచ్చావు, ఎన్ని బళ్ళతో పత్రి తెచ్చావు, ఎంత పెద్ద వినాయకుడు పెట్టావు అన్నది కాదమ్మా. ప్రధానమైంది నువ్వు ఎంత భక్తిగా చేసుకున్నావు అని. భక్తి ప్రధానం, అది ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు వినాయకుడికి మోదకం అంటే చాలా ప్రీతి, దాని ప్రాముఖ్యం ఏమిటి మ్యామ్? అమ్మ, సంస్కృతంలో మోదకం అంటే లడ్డు అనే అర్థమే ఉంది, కానీ తెలుగులో మాత్రం మోదకాలంటే మనకి మోదకానికి ఇంకో అర్థం కూడా ఉంది. వాళ్ళ అర్థం తీసుకుంటారు, మనం ఉండ్రాళ్ళు అన్న అర్థం తీసుకుంటాం. ఉండ్రాళ్ళకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఏమిటంటే 2 సార్లు ఆవిరిలో ఉడుకుతాయి అవి. 2 సార్లు ముందర మసులుతున్న నీళ్లలో రవ్వ పోసి ఉడకబెడతాం, అప్పుడు ఉడికింది, దాన్ని తీసి మళ్ళీ ఆవిరి మీద ఉడకబెడతాం. ఇందులో నూనె ఉండదు, పెద్దగా వేరే రకాలైనటువంటి మిరపకాయలు లాంటివి అవి ఏమి ఉండవు. ఏముంటాయి, జీలకర్ర, జీర్ణానికి పనికొచ్చే జీలకర్ర, ఈ కాలంలో మనకు వచ్చేటటువంటి రకరకాలైన జలుబు మొదలైనవి రాకుండా ఉండడానికి మిరియాలు, సొంఠి వేస్తే సొంఠి వేస్తారు, లేకపోతే అది కూడా లేదు, అరుగుదలకి ఇంగువ, ఇవి వేస్తారు. ఇవి మాత్రమే వేసి 2 సార్లు ఆవిరి మీద ఉడకబెట్టినటువంటిది గనక త్వరగా అరుగుతుంది. ఎందుకు అంటారా, మన పండగలన్నీ కూడా నేను ఎప్పుడూ చెప్తా, ఒకటే స్టేట్మెంట్ 100 సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా,
మన పండగలు బహుళార్థ సాధక ప్రణాళికలు. వ్యక్తి యొక్క ఆరోగ్యం, వ్యక్తి యొక్క ఔన్నత్యం, కుటుంబ సౌఖ్యం, సమాజ స్పృహ, పర్యావరణ పరిరక్షణ, వీటితో పాటు అంతరిక్ష విజ్ఞానం, ఈ 6 అంశాలు ప్రతి పండగలోనూ ఉంటాయి మనకి. అందులో ఆరోగ్యం అన్న చూసుకున్నట్టయితే ఇది సరిగ్గా వానలు పడుతూ ఉద్ధృతంగా ఉండే రోజులు, కొత్త నీళ్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సురక్షిత నీటి పథకంలో కూడా రక్షించబడిన నీరు వస్తుందో లేదో మనకి సందేహం గనకే మనం మళ్ళీ వాటి నీళ్ళల్లో ప్యూరిఫై చేసుకుని వాడుకుంటున్నామంటే అర్థం చేసుకోండి. అది మరి ఇవన్నీ లేని రోజుల్లో ఏం చేసేవారు, వీటి వల్ల ఎటువంటి అనారోగ్యాలు రాకుండా వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉండేవి. బొగ్గుతో ఇసుకతో చక్కగా జాగ్రత్తగా వడగట్టుకునేవారు, నీళ్లు వాడేవారు, లేకపోతే చిల్లగింజ వేసుకునేవారు, సరిపోయేది, చక్కగా శుభ్రంగానే ఉండేది. కానీ అయినా ఎక్కడో అక్కడ మన నీళ్ళు తాగడానికి ఇది వాడినా, కుక్కిలించి ఉమ్మేయడానికో, పళ్ళు తోముకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు బయట నీళ్ళు ఏమన్నా నోట్లోకి పోతే మరి ఆ క్రిములు లోపలికి వెళ్ళి అనారోగ్యం రావచ్చు కదా, కడుపు నొప్పి వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేవి అవే విరేచనాలు, వాంతులు, జ్వరాలు, దగ్గు, జలుబు, అంతేగా. ఇవన్నీ పోగొట్టడానికి పనికొచ్చేటటువంటివి మనకు అందుబాటులో ఉండే మొక్కలు, అవే 61 పత్రులు. అవి అయ్యాక మరికి బలం కావాలి. అట్లా అని చెప్పి జీర్ణశక్తి ఇప్పుడు ఎక్కువగా ఉండదు, సూర్యుడు ఎక్కువ లేకపోతే జీర్ణశక్తి తక్కువ ఉంటుంది. అందుకే పూర్వులు 120 ఏళ్ళు బతకడానికి కారణం ఏమిటంటే సూర్యుడు లేకపోతే తినేవాళ్ళు కాదు. అంటే సాయంకాలం 6:30 అయిందంటే భోజనం చేసేవాళ్ళు, సూర్యకాంతి లేదు గనక. ఉదయం 6 గంటల లోపల ఏమీ తీసుకునేవాళ్ళు కాదు. సూర్యుడు ఉంటేనే జీర్ణశక్తి ఉంటుంది, అది లేకపోతే ఏం జరుగుతుంది, ఒబేసిటీ వస్తుంది లేదా డయాబెటీస్ వస్తుంది. ఈ రెండింటికి కారణం ఏమిటో, వంట పట్టట్ల పేరుకుపోతుంది. మరి అది లేకుండా మరి బలం కావాలి, అరుగుదల తక్కువ ఉండే కాలం వానలు పడతాయి గనక. అందువల్ల 2 సార్లు ఉడకబెట్టింది నూనె లేనటువంటిది, అందులో వేసిన పప్పు ఏమో పూర్వం పెసరపప్పు వేసేవారు, ఇప్పుడు శనగపప్పు వేస్తున్నాం. ఏదైనా ఆ పప్పు ఏమో మనకి ప్రోటీను, అందులో ఉండేటటువంటి రవ్వ కానీ పిండి కానీ 2 రకాలుగాను చేస్తారు. అదేమో కార్బోహైడ్రేటు, మనకు కావలసినంత ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే వేసవి కాలంలో ఎనర్జీస్ డ్రైన్ అయిపోయి ఉంటాయి. అందుకే ఇటువంటి పదార్థం పెట్టమన్నది. ఇది చేసే పద్ధతులు కూడా రకరకాలుగా అనేక రకాలైన మోదకాలు చేస్తారు. సో విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలు తొలగించేవాడు అంటారు. అసలు ఎందుకు మ్యామ్ విఘ్నాలు ఎందుకు తొలగిస్తున్నారు విఘ్నేశ్వరుడు అంటే ఏమంటారు? అసలు విఘ్నేశ్వరుడు యొక్క ఆవిర్భావం బ్రహ్మాండ పురాణాన్ని అనుసరించి లలిత సహస్రనామంలో కనపడుతుంది. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. దానికన్నా ముందు నామం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. భండాసురుడు సర్వవిఘ్నము అనే ఒక యంత్రాన్ని తయారు చేశాడు. లలిత అమ్మవారు అతడితో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు సర్వవిఘ్న యంత్రం పెట్టాడు. అంటే ఏమిటి అర్థం, నువ్వేం చేసినా అది వెనక్కి కొట్టుకుపోతుంది, ఏం చేసినా వెనక్కి ఎడుతుంది. బూమరాంగ్ నీకే తగిలి వెనక్కి వస్తుంది, కర్మ అంటారు, ఎవరికి వేళకు వస్తుంది. సో మరి ఏం చేయాలి అమ్మవారు? అందుకని ఆ విఘ్న యంత్రాన్ని పోగొట్టాలని ఆలోచించింది. దానికోసం అలా యుద్ధం చేస్తోంది కదా. ఒకసారి శివుణ్ణి చూసిందట, విఘ్నేశ్వరుడు పుట్టాడు. విఘ్నేశ్వరుడు ఎందుకు పుట్టాడు? విఘ్న యంత్రాన్ని పోగొట్టడానికి. కనుక ఆ విఘ్న యంత్రాన్ని ఆయన ఛేదించాడు. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. మహాగణేశుడి చేత బాగా ఛేదించబడినటువంటి విఘ్నయంత్రాన్ని చూసి సంతోషించింది అని. ఏ పనైనా మనకి విఘ్నాలు కలుగుతున్నాయి అంటే మనం కూడా ఒకసారి అమ్మవారిని తెలుసుకుని, అమ్మ విఘ్నేశ్వరుని పంపించు, మా విఘ్నాలు తొలగించు అంటే తొలగుతాయి. చివరిగా నిజంగానే వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు తప్పవా? శమంతకోపాఖ్యానం చదువుకుంటే తప్పుతాయి. శమంతకోపాఖ్యానం చదువుకుని అక్షతలు వేసుకుంటే, మొట్టమొదట అసలు పార్వతీదేవి చంద్రుణ్ణి చూడకూడదు అంతే. ఆ మాట అంటే పాపం ఋషిపత్నులకి శాపం వచ్చింది. వెళ్ళారు, అందరూ ప్రార్థించుకున్నారు, మొత్తానికి తొలగించుకున్నారు. అప్పుడు అందరూ కలిసి వీళ్ళు సమర్థులు కనుక తొలగించుకున్నారు, మరి సామాన్యుల మాట ఏమిటి అంటే ఒక్క భాద్రపద శుద్ధ చతుర్థి నాడు చూడకూడదు అంది. అయినా కృష్ణుడు చూడడం జరిగింది, పాలల్లో ప్రతిబింబం, ఆయనకి కష్టం వచ్చింది. ఆయన కూడా నీలాపనిందలు వచ్చాయి కదా, శమంతక మణిని హరించాడనే. మరి అప్పుడు కృష్ణుడు కనుక అంత పని చేయగలిగాడు, మా సామాన్యుల మాట ఏమిటి అంటే
ఎవరైతే శమంతకోపాఖ్యానం కథ వింటారో వాళ్ళకి, కథ విని అక్షతలు శిరస్సును ధరిస్తారో వాళ్ళకి నీలాపనం దండవు అన్నారు. సో మొత్తానికి అదొకటి చదివితే మనకు బై మిస్టేక్ ఎవరైనా చంద్రుడిని అదొక్కటి చదివితే అంటే అందరూ అన్ని మానేసి అదొక్కటే చదువుతారు. మీరు అంత అలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాదు, బై మిస్టేక్ ఎవరైనా చంద్రుడిని చూసినా ఈ కథ చదివి అంటే వినాయకుడిని పూజ చేసుకుని కథ చదువుకుని అక్షతలు శిరస్సున ధరిస్తే పొరపాటున చంద్రుడిని చూసినా నీలాపనిందాలు రావు. డెఫినెట్లీ. సో ఇంకా చివరిగా ప్రేక్షకులకి వినాయక చవితి గురించి, వినాయకుడి గురించి ఏమైనా చెప్పాలి, ఒక సందేశం ఇవ్వాలి అంటే ఏమనిస్తారు? అమ్మ, వినాయకుడి గురించి, ఆయన రూపాన్ని గురించి మనం చెప్పుకున్నాం. బుద్ధి కుశలత కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, శత్రువుని చంపడం కాదు వాడుకోవాలి అని చెప్పడం కాకుండా శమంతకోపాఖ్యానం కూడా మనకి చాలా గొప్ప మెసేజ్ ఇస్తోందమ్మా. ఏదైనా సరే విలువైన వస్తువు రాజు దగ్గరే ఉండాలి కానీ వ్యక్తుల దగ్గర ఉంటే ప్రాణాంతకం అవుతుంది. అది. నమస్కారం. నమస్తే.